2014లో ఆవిర్భవించిన తెలంగాణ 2047 వరకు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తోంది. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించడమే టార్గెట్గా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చెప్తున్న తెలంగాణ రైజింగ్ 2047 ఏంటి? ఇంతకీ ప్రభుత్వ విజన్ ఏంటి? ఎవరెవరు ఈ సమ్మిట్కు హాజరవుతున్నారు? ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా 2 రోజులు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. మొదటి రోజు 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఇక రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు. ఆ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణ లక్ష్యాలను, భవిష్యత్ కార్యక్రమాలను వివరిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8-9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలుంటాయి. గ్లోబల్ సమ్మిట్ వేదికలో రెండో రోజు అంటే డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ను ఈ డాక్యుమెంట్లో పొందుపర్చారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపర్చారు. ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి టాప్ విజనరీలు, టెక్ దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, మొత్తం 3000 మంది ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. భవిష్యత్ తెలంగాణ ప్రగతికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం. ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలి, తప్పకుండా తరలిరండి అంటూ ఇప్పటికే సీఎం ఆహ్వాన సందేశం పంపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానాలందించారు. ఇక మంత్రులు వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందించి సమ్మిట్కు రావాల్సిందిగా కోరారు. 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో జరిగే సమ్మిట్కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యుఏఈ రాయల్ ఫ్యామిలీ ప్రతినిధులు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నేతలు ఈ సమ్మిట్కు హాజరవుతున్నారు. 2 రోజుల మహోత్సవం రెండో రోజు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లయనెల్ మెస్సీ హాజరవుతున్నారు. పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నరంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గుణిత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ సాఫ్ట్ పవర్ ఎంటర్టైన్మెంట్ చర్చలో పాల్గొంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వచ్చే అతిథులకు తెలంగాణ కళలు, సంస్కృతికి అద్దం పట్టేలా ప్రత్యేక బాస్కెట్లను అందజేయనుంది. వచ్చే అతిథులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకునున్నారు. హైదరాబాద్కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించే స్పెషల్ బాస్కెట్లలో పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడినటువంటి సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాలువా, చేర్యల మాస్క్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువ లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదాం కీర్, జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు. ఈ సమ్మిట్లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుంది. ప్రముఖ వీణా విద్వాంసురాలు పి. జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు సందడి చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కొమ్ము, కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 4 రోజులు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనేటువంటి అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డును అందుకుంది. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనుంది. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డు అధిగమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.